హలో అండి. నేను మీ అజయ్ బండ్రెడ్డి, ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా జనసేన. సో ఇవాళ మాట్లాడడానికి గల కారణం, మన ప్రభుత్వం స్థాపించాం మహాకూటమితో కలిసి, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి. కొద్దిగా టైం పడుతుంది కదా మన పాలన ఎలా ఉందో ఏంటన్నా చూడడానికి. అన్నిటికీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇదే మనిషి కిందటి సంవత్సరం జన సైనికులు వీర మహిళల్ని కొట్టించి అప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆడవాళ్ళ జోలికి వస్తే తాట తీస్తా, తోలు తీస్తా అని చెప్పాడు. అలాగే భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తా అని చెప్పాడు. సో దానికి కౌంటర్గా ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే అని చెప్పుకునే ఒక రౌడీ, ఒక మాఫియా డాన్ విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి ఇవన్నీ సప్లై చేయడమే కాకుండా అతను రైస్ ఎక్స్పోర్టింగ్, ఎంత పెద్ద మాఫియా అంటే అది. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల మంత్రి, ఆయన రెడ్ హ్యాండెడ్గా నియర్లీ 6,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేయించారు కాకినాడ పోర్టులో. ఈ మనిషి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే మనిషి కిందటి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని 15,000 కోట్లు నా దగ్గర ఉంటే నిన్ను కొనేస్తా అని చెప్పేసి అన్నాడు. కొంటాకి ఆయన ఏమన్నా కొట్లో ఏమన్నా జీడి అనుకుంటున్నావా ఏంటి? 15,000 కోట్లతోనో 1,00,000 కోట్లతో కొనే స్థాయి, అమ్ముడుపోయే స్థాయి ఆయనది కాదు. ఈ విషయం మీకు అర్థం కావట్లా. ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి ఒక రేటు అన్నట్టు, సో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక రేటు ఉందనుకుని మీ పిచ్చవాగుడు వాగారు. సో ఆయన్ని గత 5 సంవత్సరాలుగా, ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎంత గట్టిగా చూశారో అంతే గట్టిగా విజయాన్ని ఇచ్చారు. ఆ విజయాన్ని ఆయన తలకెక్కించుకోకుండా ప్రభుత్వ పరిపాలన పర్ఫెక్ట్గా ఒక కామన్ మ్యాన్ అనేవాడు చేస్తే, ఎలాంటి వాటికి లొంగకుండా చేస్తే ఎలా ఉంటుంది అన్నది స్టార్ట్ అయింది. మీ అవినీతి రాజకీయాలు, మీ అవినీతులు మొత్తం అంతా కూడా, మీ చేసినటువంటి అవినీతులన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మా నాదెండ్ల మనోహర్ గారు 6,000 మెట్రిక్ టన్నులు పట్టుకోవడం జరిగింది, అవి సీజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ నిన్ను జైలుకి ఎలా పంపించాలి, అలాగే దీనికంటే ఇంకా పెద్దదే ఉంది, నీ గంజాయి వ్యాపారం, అవి కూడా బయటకు లాగుతారు. లాగినప్పుడు నువ్వు తర్వాత సిఐడికి ఇస్తారు, నిన్ను గట్టిగా లోపలికి తీసుకెళ్ళి గట్టిగా వేస్తారు. నువ్వు అడిగావు కదా ప్రూఫ్స్ పెట్టుకుని రమ్మని చెప్పేసి, ఇవాళే వచ్చినాయి ఆ ప్రూఫ్స్. చూసావుగా, దగ్గర 6,000 మెట్రిక్ టన్నులు ప్రూఫ్స్తో రమ్మన్నావు కదా. అప్పుడంటే మీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి మాకు ప్రూఫ్స్ పట్టుకుంటానికి మా దగ్గర ఉన్నా కూడా చూపించడానికి లేదు. ఈరోజు మరి అధికారులు కానీ అందరూ కూడా సహకరించి నువ్వేమి అవినీతులు చేశావో అవన్నీ కూడా పట్టుకుని, నాదెండ్ల మనోహర్ గారు పట్టుకుని రెడ్ హ్యాండెడ్గా ప్రెస్ మీట్ పెట్టి మరి అందరికీ అప్పచెప్పారు. అలాగే మీ బతుక్కి, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన బతుక్కి, మీ చీఫ్ మినిస్టర్ సంగతి పక్కన పెట్టండి, జనాల్ని అంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడం తప్ప మీరు ఏ రోజన్నా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ పని చేసామని చెప్పేసి ఇప్పుడు దాకా చెప్పారా? ఇప్పుడు దాకా చేశారా? మీరు చూసుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, ఆఖరికి మా బత్తుల రామకృష్ణ గారు కూడా ప్రజలకి ఏమి కావాలి, బోలిశెట్టి శ్రీనివాసరావు గారు ప్రజలకు ఏం కావాలి, ముందు సాగునీరు కావాలి, మొత్తం పూడికతలన్నీ తీస్తున్నారు. అలాగే తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారు కనీసం ఇంకా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే ఆయన మొత్తం చెరువులు, మొత్తం కాలువలు అన్నీ తీయించడం వల్ల ఇమ్మీడియట్గా దాని రిజల్ట్ తెలిసింది. వర్షం పడిన గంటలో మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఒక నాయకుడు, ఒక నిబద్ధత కలిగిన, ఒక డిసిప్లిన్ కలిగినటువంటి నాయకులు ఎన్నుకుంటే జనాలు, పరిపాలన అనేది ఇలా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈరోజు నిజమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా రానున్న రోజుల్లో ఇదే విధంగా పరిపాలన కొనసాగుతూ మంచి రోజులు వస్తాయని
మంచి రోజులు వస్తున్నాయని నేను ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.